ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవా, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఉదయకాల సమయంలో గొప్ప దేవుడా, కొద్దిసేపు ప్రభువా మీ వాక్యం ధ్యానం చేసుకోబోతున్నాం. కృప చూపించండి, ఆత్మతో నింపండి, ఆత్మకార్యం జరిగించడం ప్రార్థన చేస్తూ ఈ దిన సందేశం మీకు మహిమకరముగా, మీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి నాయన. మీ యొక్క సేవకుని పైన మీ ఆత్మను ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపు మెండుగా దయచేయమని, సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించమని యేసు నామములో స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునా స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో దైవ సందేశం వింటున్న మీ అందరికీ మా యొక్క మేసియా మినిస్ట్రీ వారి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకోబోతుండగా దయవుంచి అందరూ కూడా శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభువు పేరిట మనం చేస్తూ ఉన్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి, పరిశుద్ధ లేఖనం ద్వారా మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధులైన మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినం మన యొక్క అంశం ఏమిటనగా క్రీస్తులో ఫలించుట అనే సత్యాన్ని దయవచ్చి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఒకానొక రోజున ఆయన శిష్యులు మరి సువార్త నిమిత్తం వెళ్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దూరం నుంచి యేసు క్రీస్తు ప్రభువుకు ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఈ అంజూరపు చెట్టు ఆకులు గల చెట్టు, ఆకులు ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు మరి ఆకులు కొని ఆ చెట్టు చెత్తకు వచ్చినప్పుడు ఆ చెట్టులో ఆకులు తప్ప ఏమీ లేవు. ప్రభువుని ప్రియమైన వారులారా, ఈ చెట్టు ఏ చెట్టు? ఫలించని చెట్టు. ఆకలి పచ్చగా ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకలి తీర్చలేనటువంటి చెట్టుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో క్రైస్తత్వం అనేది ప్రియమైన వారులారా గమనించవలసింది. ఫలములు ఉండవు, చూడడానికి వీరికి పచ్చగా ఆకలి కలిగి ఉంటాయి. ఆ చెట్టుని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారో తెలుసా ప్రియులారా? శపించినారు అనే మాట మనం గమనించవలసింది. ప్రభువుని ప్రియమైన వారులారా, కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క ఆకలి మనం తీర్చేవారంగా మనం ఉన్నామా లేదా సత్యాన్ని గమనించాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి మన అంశంలో ఈ భాగాన్ని మనం చూసినప్పుడు ప్రభువుని ప్రియమైన వారులారా గమనించవలసింది, ఇది ఆకులు ఉన్నాయి కానీ ఫలములు లేవు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వచనాలు గల దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు ఒక యజమానుడు తన యొక్క ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు నాటాడి ప్రభువుని ప్రియమైన వారులారా 3 సంవత్సరములు దాన్ని పెంచి పెద్ద చేశాడు. ప్రియులారా, 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నప్పటికీ కూడా ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలించలేదు. ఆకులు ఉన్నాయి ఈ చెట్లో కూడా, కానీ ఇది ఫలించాలని తోటమాలి ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు. ఎరువులు వేస్తూ ఉన్నాడు, పాదులు తీస్తూ ఉన్నాడు, కలుపు మొక్కలు తీసివేస్తూ ఉన్నాడు, నీరు కడతా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువుని ప్రేమైన వారులారా ఇది ఫలించలేదు. అనేక సందర్భాల్లో మనం కూడా అనేక మంది దైవ సేవకుల ద్వారా, పాస్టర్ల ద్వారా, టీవీల ద్వారా, సెల్లుల ద్వారా మరి వాక్యం వింటా ఉన్నాం. అయితే ప్రియులారా వినేవారంగా ఉన్నారు కానీ గ్రహించేవారు కలరు. అందుచేత ఫలించలేదు. మీ యొక్క యజమాని కోపం వచ్చింది. 3 ఏళ్ళుగా దీన్ని ఎంతో మనం శ్రమపడి మరి ఇది ఫలించాలని, ఫలములు ఇవ్వాలని ఎంతో విధంగా ప్రయాసపడతా ఉన్నాం. దీనివలన భూమి కూడా వ్యర్థమైపోయింది, దీన్ని నరికేయి అన్నప్పుడు తోటమాలి అంటున్నారు ప్రియమైన వారులారా, అయ్యా 1 సంవత్సరం చూద్దాం, 1 సంవత్సరం చూద్దాం, 3 సంవత్సరాలు చూశాం, 1 సంవత్సరం చూద్దాం, దీన్ని పాదులు తవ్వి నీరు కట్టి మంచిగా చూసుకుందాం. ఈ సంవత్సరంలో కూడా ఇది ఫలించకపోతే దీన్ని నరికివేద్దాం. ఆ తోటమాలి యేసుక్రీస్తు ప్రభువారే. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ సమయమందు వాక్యం వింటున్న స్నేహితుడా, సోదరి, మరి అంజూరపు చెట్టులాగా ఊరికి ఆకలి కలిగి ఉన్నామా? ఆకులు కలిగి ఉన్నామా? ఈ ద్రాక్షావనంలో నాటినటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టు 3 ఏళ్ళ నుంచి కాపు కాయలేదు. కానీ యజమాడు అంటున్నాడు నరికి వేయి అంటున్నాడు, తోటమాలి యేసయ్య అంటున్నాడు.
ఒక సంవత్సరం చూద్దాం. ప్రియమైన వారులారా, ఈ దినం మన సజీవ లెక్కలో ఉన్నాం క్రైస్తవులుగా ఉండి, కానీ ఫలింపు అనేది మన జీవితంలో ఉందా లేదా అనే గొప్ప సత్యాన్ని గమనించవలసింది. ప్రభు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ దేవాది దేవుని అడుగుకుంటున్నాడు ప్రభుత్వ ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే అనుదినం కాచే దేవుడు మన దేవుడు, అన్ని విధాలుగా పోషించి దేవుడు మనం కలిగి ఉన్నాం. అటు ప్రభు అవకాశం ఇస్తా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు నరికివేయంటున్నాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తోటమాలి మన కోసం అడుక్కుంటున్నాడు సమయాన్ని ప్రభుత్వ ప్రేమ వాళ్ళరా. కాబట్టి ఈ సమయంలో గమనిద్దాం, ఎవరు ఫలిస్తారనే మాట మనం గమనిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనం చదివినప్పుడు ప్రభువుని ప్రేమ వాళ్ళరా, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వారు ఆకువాడక తన కాలం ముందు పరమించి చెట్టు వలె ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆ చెట్టు ఎక్కడ నాటబడింది? నీటి కాలంలో యోరలో నాటబడినదై. నీరు అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వారులారా, వాక్యం అనే నీరు ఏ మనిషిని యొక్క హృదయంలో ఉంటుందో వారు బహుగా ఫలిస్తారు. అందుకే దావీదు మహాభక్తుడు ఆ మొదటి కీర్తనలో బహు స్పష్టంగా రాశాడు కదా, దీవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం బహుగా ఫలిస్తాం, ఫలించే చెట్టుగా మనం ఉంటాం. ఇది 3వ సందర్భం ప్రభువుని ప్రేమ వల్ల. ఫలించే చెట్టు ఎలా ఉంటుంది? ఆకువాడక తలకాలం ఫలించే చెట్టు వలె ఉంటుంది. ఈ విధంగా ప్రభు మనం కోరుకుంటున్నారు ఉదయకాల సమయంలో ప్రభువుని ప్రేమ వాళ్ళారా. కాబట్టి ఈ సమయం పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనించినప్పుడు ప్రభువుని ప్రేమ వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడును. ప్రేమ వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఆత్మ ఫలములను చూస్తా ఉన్నాం. ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ. గమనించవలసింది, ఇక్కడ కొన్ని సందర్భాలు పౌలు రాసించినట్టు మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, 9 సందర్భాలు మనకు అక్కడ కనబడతాయి. ఆత్మ ఫలములు పౌలు అక్కడ రాస్తా ఉన్నారు ప్రభుత్వ ప్రేమ వాళ్ళారా. ఇలాంటి ఆత్మ ఫలములు మనం గమనించాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం మనం చదివినప్పుడు ప్రభుత్వ ప్రేమ వాళ్ళారా, ఎవరు ఫలిస్తారంటే విని గ్రహించేవారు ఫలిస్తారు. మంచి నెల ఫలి విత్తనం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తుంది. ప్రేమ వాళ్ళారా, వీరు విని గ్రహించేవారు, గ్రహించే మనస్సు మనకుంటే మనం ఫలిస్తాం. ఈ సమయంలో ప్రభు కోరుకుంటున్నాడు, మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడును. ప్రియమైన వాళ్ళారా, గమనించవలసింది, ఏ చెట్టులాగా మనం ఉన్నాం? ఆకులు కలిగినటువంటి చెట్టులాగా ఉన్నామా? ఎన్ని సంవత్సరాల వాక్యం విన్నా మరి ఫలించలేని వారిగా ఉన్నామా? మరి ఫలించే తగిన కాలంలో ఫలమునిచ్చే చెట్టుగా మనం ఉన్నామా? అలా ఉంటే మన దేవునికి మహిమ అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నట్టుగా దేవుని యొక్క లేఖనం చెప్తోంది. ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, ఇకనైనా ఈ సత్యాన్ని గమనించి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందామని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రథమ ఫలముగా మానవాళి కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తున్నాం. ప్రభువుని ప్రేమైన వాళ్ళారా, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం చదివినప్పుడు యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు అంటున్నాడు, యోసేపు ఫలించే కొమ్మ, యూద యొక్క ఫలించే కొమ్మ. ఈ సమయంలో ఒక యోసేపు లాగా మనం జీవించాలని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా చెప్తుంది. ప్రభువుని ప్రేమ వాళ్ళారా, కాబట్టి ఇకనైనా గమనించి ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభులో ఫలిస్తాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, ఉదయకాల సమయంలో దైవ సందేశం ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామం పేరున దీవించడం, ఆయన తగిన కాలంలో ఫలములు ఇచ్చే వారిగా వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను మా ప్రభువా. వినే గలిగే చెవులు గ్రహించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రములనైనా ఈ ఉదయకాల సమయంలో సందేశం ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఒక యేసేపు లాగా వారి జీవితాలు ఫలించిన కృప అనుగ్రహించడం ఆయన ఈ ఉదయకాల సమయంలో. గొప్ప దేవుడా, విన్న వాక్యం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించుటకు
తండ్రి మీ వాక్యమైనటువంటి విత్తనం చేత, వాక్యమైనటువంటి నీటి చేత మీ బిడ్డలు తడిపి ఫలించలాగా సహాయం చేయమని యేసు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.